ఎగ్జుమా ఇదొక కొరియన్ హారర్ థ్రిల్లర్. మన ఫేవరెట్ యాక్టర్ చాయ్ మిన్ సిక్ లీడ్గా నటించిన మూవీ ఇది. చాయ్ మిన్ సిక్ అంటే ఎవరనుకుంటున్నారు? ఒకవేళ తెలియకపోతే ఐ సా ది డెవిల్ అండ్ ఓల్డ్ బాయ్ మూవీస్ చూడండి, తోపుంటాయి. అవి చూశాక పక్కా మీకు నచ్చేస్తారు. హాలీవుడ్ నుంచి వచ్చిన లూసీ మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఇకపోతే ఎగ్జుమా మూవీ విషయానికి వస్తే ఐ లైక్డ్ ఇట్. ఒక డిఫరెంట్ హారర్ మూవీ చూడాలనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. ప్రెజెంట్ అయితే థియేటర్స్లో రన్ అవుతుంది. ఓటీటీకి వచ్చేసరికి టైం పట్టొచ్చు. ఇఫ్ పాసిబుల్ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. వేలింగ్ మూవీ తర్వాత నాకు అంత బాగా నచ్చిన మూవీ ఇది. ఎలాంటి జంప్ స్కేర్స్ లేకుండా ఆ మూవీ యొక్క టోన్ అండ్ అట్మాస్ఫియర్ తోనే మనల్ని భయపెడేస్తారు. రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ సీన్ డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా. సమ్ టైమ్స్ ఆ కన్వర్సేషన్స్ తోనే మనకి చిల్స్ వస్తాయి. మెయిన్ గా ఈ మూవీలో కొన్ని రిచువల్స్ ప్రాసెస్ చూపిస్తారు. మామూలుగా ఉండవవి, వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా అంత లౌడ్ ఉండవు. ఎక్కడ వాడాలో అక్కడే వాడారు. ఏదో హారర్ మూవీ కదా అని చెప్పి మూవీ మొత్తం గోర్ సౌండ్స్ తో నింపేయకుండా అవసరమైన చోట మాత్రమే పెట్టుకుంటూ మన ముందుకు తీసుకొచ్చారు. విచ్ ఐ లైక్డ్ మోస్ట్. స్టోరీ విషయానికి వస్తే మన చాయ్ మిన్ సిక్ శవాలకి వాస్తు ప్రకారం ప్లాట్స్ అమ్మే పని చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎవరికైనా చనిపోయిన వాళ్ళు ఆత్మలు ఆర్ వాళ్ళ ప్రెజెన్స్ డిస్టర్బెన్స్ కల్పిస్తే వాళ్ళ యొక్క బాడీస్ ని అక్కడి నుంచి తవ్వి తీసి వేరే చోట పాతి పెట్టడానికి హెల్ప్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఒక ఫ్యామిలీకి చాయ్ మిన్ సిక్ అండ్ వాళ్ళ గ్రూప్ యొక్క సహాయం కావాల్సి వస్తుంది. హెల్ప్ అంటే హెల్ప్ కాదు, మనీ కోసమే చేస్తారు అనుకోండి. బట్ ఇదే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. దీనివల్ల ఎంత డేంజర్ లో పడ్డారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీ ట్రైలర్ చూస్తే అసలు ఏం రివీల్ చేయలే. ఇట్స్ జస్ట్ ఒక సస్పెన్స్ డ్రామాలా అనిపిస్తుంది. బట్ మూవీ చూసాక మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఒక సీన్ తర్వాత మరో సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హారర్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. చాయ్ మిన్ సిక్ కి యాక్టింగ్ అంత పెద్ద స్కోప్ లేదు మూవీలో, అతని వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే. బట్ ఉన్నంతలో బాగా చేశారు. వీళ్ళ టీంలో ఒక అమ్మాయి ఉంటుంది. తన రోల్ వచ్చేసి ఆత్మలతో కాంటాక్ట్ అవ్వగలదు అండ్ రిచువల్స్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. షీ డిడ్ గ్రేట్ జాబ్ అసలు. మిగతా క్యాస్ట్ అంతా చాలా బాగా చేశారు. ఈ మూవీలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవి చాలా బాగా డీల్ చేశారు. ఎంతకైనా కొరియన్ ఇండస్ట్రీని ఎంచడానికి లేదు. వాళ్ళు అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వరు. క్లైమాక్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎలాంటి లాజిక్స్ పాయింట్స్ మిస్ చేయకుండా. నాకైతే ఒక రీఫ్రెషింగ్ హారర్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది. ఈ మూవీని నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. వీలైతే థియేటర్లో చూడడానికి ట్రై చేయండి, ఆర్ ఎల్స్ ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఇది ఎగ్జుమా మూవీ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.